Hello everyone, welcome to Know Beyond by Chitti Babu. So today in this video I discuss AP 9th class English textbook Unit 2 A reading. So let us get into the lesson wasting no time. So 9th class Unit 2. See, this is Unit 2 we are talking about. Unit 2. In this Unit 2 we have 3 lessons. True height, what is a player, VVS Lakshman, very special. VVS Lakshman, very special. Of course, so this is so the unit called sports and games and sports. Games and sports. In this unit, we are talking about. If you see this, see dream, dream, and dream high. But dreams lead to thoughts, and thoughts lead to actions. This is what exactly it is written in this page. అంటే కళలు కరండి, కళలు ఆలోచనలుగా మారుతాయి, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, అప్పుడు మీరు ఏదైనా సాధించగలుగుతారని ఇక్కడ చెప్పే ఉద్దేశం అనమాట. ఎనివే, సో ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఇప్పుడు దీనికి సంబంధించి మనం వీ హ్యావ్ టు డిస్కస్ ఏ రీడింగ్ టుడే. ఏ రీడింగ్ గురించి మాట్లాడతాం. అదేంటంటే ట్రూ హైట్ అనే లెసన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. వాట్ ఈస్ అ ట్రూ హైట్? సో ట్రూ హైట్ అనే లెసన్ లో అసలు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అనేది చూద్దాం. ట్రూ హైట్, ఎస్. ఏ రీడింగ్ మనకి ట్రూ హైట్ అని చెప్తున్నాం కదా. సో వాట్ ఈస్ ఇన్ దిస్ ట్రూ హైట్? సో ట్రూ హైట్ లెసన్ లో మనం ఏం మాట్లాడతాం దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో ట్రూ హైట్ ఏ రేట్, నిజమైన ఎత్తు అని దీని అర్థంగా చెప్పుకోవచ్చు. మనం అంటే నిజమైన ఘనత సాధించింది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇందులో, ఏంటి దీని విషయం అనేది ఇప్పుడు మనం స్లోగా దాని గురించి మాట్లాడదాం. రైట్, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సో దిస్ స్టోరీ టాక్స్ అబౌట్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఎన్ అథ్లెట్ యాజ్ హీ పర్స్యూస్ హిస్ డ్రీమ్. ఈ స్టోరీలో మనం ఒక స్పోర్ట్స్ మ్యాన్ యొక్క ఫీలింగ్స్ గురించి, ఆలోచనల గురించి మనం తెలుసుకుంటాం, భావోద్వేగాల గురించి మనం తెలుసుకుంటాం. ఆయన తన గోల్, హీ పర్స్యూస్ హిస్ డ్రీమ్, తను అనుకున్న దాన్ని సాధించాడు. ఆ సాధించిన వ్యక్తి యొక్క ఫీలింగ్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. తర్వాత రీడ్ అబౌట్ a nerve-wracking day in Michael Stone's life as he prepares to take the ultimate test of his career. So we are talking about Michael Stone. Michael Stone అంటే read about a nerve-wracking day in Michael Stone's life. అంటే తన మైకల్ స్టోన్ లైఫ్ లో తన నరాలు నిక్కపడుచుకునే అంత, నరాలు చిట్లిపోయే అంత ఉత్కంఠ ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని, నవ్ రెకింగ్ అంటే అంత ఉత్కంఠభరితమైన సన్నివేశం గురించి మనం తన జీవితంలో, తన స్పోర్ట్స్ కెరీర్ లో తను సాధించినటువంటి చివరిగా తను సాధించినటువంటి ఘనతని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అని చెప్తున్నాం అనమాట. సో ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ అంటే అల్టిమేట్, చివరి, ద ఫైనల్ టెస్ట్ ఆఫ్ అని చెప్తాను. So it is an awe-inspiring achievement that will leave you breathless. It is awe-inspiring, చాలా ఇన్స్పైరింగ్ గా, మోటివేటింగ్ గా ఉంటుంది అనమాట. ఇట్ గివ్స్ యూ బ్రెత్లెస్, ఊపిరి చలపనంత ఉత్కంఠ ఈ లెసన్ లో మనకి వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ప్యాసేజ్ లో ఉన్న విషయం. ఇక సెకండ్ ప్యాసేజ్ లోకి వెళ్ళినట్లయితే, ఇక లెసన్ లోకి వెళ్ళినట్లయితే ఇలా జరుగుతుంది అనమాట. అక్కడ ఒక స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతూ ఉంది. ఆ స్పోర్ట్స్ ఈవెంట్ లో ఒక వ్యక్తి యొక్క ఎమోషన్స్ ఇలా ఉన్నాయి. హిస్ పామ్స్ వాస్ స్వెట్టింగ్, తన అరిచేతులకి చెమటలు పోస్తున్నాయి. హీ నీడెడ్ ఎ టవల్ టు డ్రై హిస్ గ్రిప్, తన చేతులు తుడుచుకోవడానికి తనకు టవల్ అవసరమైంది. ఎ గ్లాస్ ఆఫ్ ఐస్ వాటర్ క్వెంచ్డ్ హిస్ థర్స్ట్ బట్ హార్డ్లీ కూల్డ్ హిస్ ఇంటెన్సిటీ. ఓకే, ఒక గ్లాస్ ఆఫ్ కూల్ వాటర్ అంటే ఐస్ వాటర్, చల్లటి నీళ్లు తన దాహాన్ని అయితే తీర్చాయి, కానీ తనలో ఉన్నటువంటి సాధించాలనే తపని తగ్గించలేకపోయాయి, తనకున్నటువంటి టెన్షన్ తగ్గించలేకపోయాయి అని చెప్తున్నాను. అంటే హీస్ పామ్స్ వాస్ స్వెట్టింగ్, తన చేతులకి చెమట పోస్తూ ఉంది. అండ్ హీ నీడ్ ఏ టవల్ టు డ్రై హిస్ గ్రిప్, అంటే తను తుడుచుకోవడానికి తన చేతులు టవల్ అవసరమైంది. ఏ గ్లాస్ ఆఫ్ ఐస్ వాటర్ క్వెంచ్డ్ హిస్ థర్స్ట్ బై
హార్డ్లీ కూల్డ్ హిస్ ఇంటెన్సిటీ. అంటే తను చల్లటి ఒక గ్లాసు మంచినీళ్ళు తన దాహాన్ని అయితే తీర్చాయి, కానీ తనలో ఉన్న భావోద్వేగాన్ని మాత్రం ఆపలేకపోయాయి. ఓకే, సో ది astroturf he sat on was as hot as the competition he faced today at the National Junior Olympics. See, astroturf అంటే గ్రాస్ సర్ఫేస్డ్ గ్రౌండ్ అని అర్థం అనమాట. ఆ గ్రాస్ సర్ఫేస్డ్ గ్రౌండ్ వాస్ యాజ్ హాట్ యాజ్ ద కాంపిటీషన్ హీ ఫేస్డ్ టుడే అట్ ది నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. ఈ నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ లో తను ఒక కాంపిటీషన్ ఫేస్ అయిపోతున్నాడు. ఇట్ వాస్ సో హాట్, అంటే సో tension, like, he was so nervous about the competition. He was so worried about the competition because as he is competing in National Junior Olympics. అంటే తను నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ లో కంపీట్ అంటే పోటీ పడుతున్నాడు కాబట్టి చాలా ఏమంటాం ప్రెషర్ గా ఉందన్నమాట. తనలో చాలా ప్రెషర్ అనేది ఉంది. తర్వాత the pole was set at 17 feet. తన పోల్ యొక్క హైట్ 17 అడుగులు ఎత్తులో పెట్టారన్నమాట. అండ్ this was 3 inches higher than his personal best. అది కేవలం అంతకు ముందు ఆయన 16 feet 9 inches పోల్ క్లియర్ చేశాడు జంప్ చేయడంలో. ఇప్పుడు 17 feet అంటే ఒక 3 inches higher than his personal best. Michael Stone confronted the most challenging day of his pole vaulting career. సో ఇది మైకల్ స్టోన్ కి తన పోల్ వాల్టింగ్ కెరియర్ లో మోస్ట్ ఛాలెంజింగ్ ఈవెంట్. తను ఖచ్చితంగా దీన్ని సాధించాలి అని పట్టుదలతో ఉన్నాడు అన్నమాట. తర్వాత ది స్టాండ్స్ వాజ్ స్టిల్ ఫిల్డ్ విత్ అబౌట్ 20,000 పీపుల్ ఈవెన్ దో ద ఫైనల్ రేస్ హ్యాడ్ ఎండెడ్ అన్ అవర్ ఎర్లియర్. సరే, కాంపిటీషన్ అయిపోయింది, మైకిల్ స్టోన్ గెలిచాడు. గెలిచిపోయిన తర్వాత అంతా అయిపోయింది, కానీ యూజువల్ గా గేమ్ అయిపోగానే ఏం చేస్తారు, ఆడియన్స్ అందరూ స్టేడియం నుంచి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు 20,000 మందికి పైచిలుకు ఇంకా ఆ గ్రౌండ్ లోనే ఉన్నారు. కాంపిటీషన్ 1 గంట అయిపోయినప్పటికీ కూడా ఎందుకున్నారు? మైకిల్ స్టోన్ అప్రిషియేట్ చేయడానికి ఉన్నారు అనుకున్నాం. ఎందుకని మరి యూజువల్ గా గేమ్ అయిపోగానే గంటలో మొత్తం క్లియర్ అయితే ఇంకా 20,000 మంది ఆ స్టేడియంలో ఉండి ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. సో లెట్ us see what it is about. అసలు వాళ్ళు ఎందుకున్నారు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. అసలు ఆ గేమ్ ఏంటి, ఆ గేమ్ అంటే కూడా మనం ఇప్పుడు మాట్లాడినట్లయితే రైట్. సో ఒక క్లారిటీ ఉంది కదా, మైకిల్ స్టోన్ గెలిచాడు, అక్కడ జనాలందరూ స్టేడియంలో ఉన్నారు, కాంపిటీషన్ అయిపోయినప్పటికీ కూడా అనే విషయం క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అసలు ఏంటి నెక్స్ట్ అనేది దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడినట్లయితే ఇప్పుడు ద పోల్ వాల్ట్ ఈజ్ షూర్లీ ఎ గ్లామరైజ్మెంట్ ఆఫ్ ఎనీ ట్రాక్ అండ్ ఫీల్డ్ కాంపిటీషన్. ఈ పోల్ వాల్ట్ అనేది చాలా అందమైనటువంటి కాంపిటీషన్ లో ఒకటి. ఎందుకని? ఓకేనా, ఇట్ ఈస్ అ వెరీ గ్లామరస్ ట్రాక్ ఆఫ్ ఫీల్డ్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ స్పోర్టింగ్ ఈవెంట్ లో ఎంతో మంది ఎన్నో రకాల ఆటలు ఉన్నాయి. టెన్నిస్ ఉంది, తర్వాత క్రికెట్ ఉంది, లేదంటే మనకి ఫుట్బాల్, ఇట్లాంటివి రన్నింగ్స్ ఉన్నాయి, స్విమ్మింగ్స్ ఉన్నాయి, ఇలాంటి రకరకాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఈ పోల్ వాల్ట్ ఈజ్ ఆల్సో ఏ గ్లామరస్ స్పోర్ట్. మంచి స్పోర్ట్ అనే చెప్పచ్చు. పోల్ వాల్ట్ అంటే 2 పోల్స్ ఇలా పెట్టుంటాయి, దాని మధ్యలో ఒక బ్యారియర్ ఉంటుంది, దాన్ని తగలకుండా పైకి దూకటం అనమాట. సో ద స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైతే పోల్ వాల్ట్ ఆడతాడో ఆ పర్టికులర్ స్పోర్ట్స్ మ్యాన్, ఇక్కడ ద స్పోర్ట్స్ మ్యాన్ అంటే హూ ప్లేస్ పోల్ వాల్టర్, ఆ పోల్ వాల్టర్. స్పోర్ట్స్ మ్యాన్ కంబైన్స్ ద గ్రేస్ ఆఫ్ ఎ జిమ్నాస్ట్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ బాడీ బిల్డర్. ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ కి కూడాను ఒక ద స్పోర్ట్స్ కంబైన్స్ ద గ్రేస్ ఆఫ్ ఎ జిమ్నాస్ట్. ఒక జిమ్నాస్టిక్ చేసే వాళ్ళ దగ్గర బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ అండ్ గ్రేస్ ఉంటుంది, అంత గ్రేస్ తన బాడీలో ఉంటుంది. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ బాడీ బిల్డర్, ఒక బాడీ బిల్డర్ కి ఎంత బలం ఉంటుంది అంత బలం ఆ బాడీలో ఉంటుంది. అంటే ఆ పోల్ వాల్టర్ కి 2 లక్షణాలు ఉంటాయి. అంటే బాడీ బ్యాలెన్స్ ఉంటుంది, బాడీలో మసిల్ పవర్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. పోల్ వాల్టింగ్ has the element of flying, and the thought of flying as high as 2-storied building is mere fantasy to anyone watching such an event. అయితే ఈ పోల్ వాల్టింగ్ అనేది ఈ గ్రేస్ ఆఫ్ ద బాడీ బిల్డర్, గ్రేస్ ఆఫ్ ద జిమ్నాస్ట్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాడీ బిల్డర్ తో పాటు ఇట్ హ్యాస్ అ థర్డ్ ఈవెంట్ ఇన్ దిస్. దట్ ఈవెంట్ ఈస్ సెడ్ టు బి ఆఫ్ అ ఫ్లయింగ్ ఎలిమెంట్. ఇందులో అంటే బాడీ బిల్డర్ బాగా బలాన్ని సంపాదిస్తాడు, జిమ్నాస్టిక్ చేసేవాడు మంచి ఫ్లెక్సిబిలిటీ, బాడీ బ్యాలెన్స్ సంపాదిస్తాడు.
బట్ పోల్ వాల్టర్ ఈ రెండుతో పాటుగా గాలిలో ఎగరడాన్ని కూడా నేర్చుకుంటారు. అంటే మన మామూలు ఎత్తు కాదు, దాదాపుగా 2 అంతస్తుల మేడ అంత దూరం ఎత్తు దిగుతూ ఉంటారు. ఆల్మోస్ట్ 17 feet, 18 feet, 19 feet అంటే మనకు 2 story బిల్డింగ్ అంత హైట్ ఉంటుంది. అంత హైట్ దూకటం అంటే ఆ దూకేటప్పుడు జనాలు ఎంత ఉత్కంఠగా చూస్తారు. ఇట్స్ సచ్ ఎ గ్లామరస్ ఈవెంట్, such an event that generally people long to look at, long to have a glance at, long to would like to watch it for many times అని చెప్పొచ్చు అనమాట. So today is not only Michael Stone's reality and dream, it is his quest. అంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ లో ఆడడం మైకల్ స్టోన్ యొక్క కళ మాత్రమే కాదు, తన యొక్క తాపత్రయం. ఇట్ వాస్ హిస్ డిజైర్ టు పార్టిసిపేట్ and to achieve something in this pole vaulting career, in his pole vaulting career. That's what about the game is. Tarvata, as long as Michael could remember, he had always dreamed of flying. Michael కు గుర్తున్నంత వరకు కూడాను తను ఎప్పుడు గాలిలో ఎగురుతున్నట్టుగా, పక్షిలాగా గాలిలో ఎగురుతున్నట్టుగా కళ్ళకు అనేవాడు. He could always dream of flying in the air. Tarvata, now Michael's mother read him numerous stories about flying when he was growing up. మైకల్స్ మదర్ తను పెరుగుతున్న క్రమంలో చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు రకరకాల కథల పుస్తకాలు తీసుకొచ్చి గాలిలో ఎగిరేటటువంటి వాటి గురించి, పక్షులైనా కావచ్చు ఏమైనా కావచ్చు, వాటి గురించి అద్భుతమైన కథలు ఆవిడకి చెప్పేవాడు. వాడికి రాకపోతే చదివి వినిపించేవాడు, లేదా తను చెప్పేవాడు. తర్వాత హర్ స్టోరీస్ వర్ ఆల్వేస్ the ones that described the land from the bird's eye view. తను స్టోరీ చెప్పేటటువంటి ప్రతి విధానం కూడాను కళ్ళకు కట్టినట్టుగా, ఒక ఈగల్ పైనుండే ప్రతి భూమి మీద ఎలా చూస్తుందో అంత డీటెయిల్డ్ గా ప్రతిదీ కళ్ళకు కట్టినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పేది అన్నమాట. అచ్చో మనకు కళ్ళ ముందే ఆ ఇన్సిడెంట్ జరిగినంత అద్భుతంగా ఆవిడ స్టోరీ చెప్పేవాళ్ళు. అండ్ our excitement and passion for details made Michael's dreams full of color and beauty. తను చెప్పేటటువంటి విధానం, తన యొక్క ఎక్స్ప్లెనేషన్, తన ఎక్సైట్మెంట్, తన ప్యాషన్ మైకేల్ స్టోన్ యొక్క జీవితాన్ని చాలా అందంగా తీర్చిదిద్దింది. చాలా కలర్ఫుల్ గా తన జీవితాన్ని ఊహించుకోవటం జరిగింది. సో మైకేల్ హ్యాడ్ this one recurring dream. రికరింగ్ అంటే దట్ హ్యాపెండ్ అగైన్ అండ్ అగైన్, పదే జరగటం. అలాంటి పదే తన మైండ్ ఒక కళ వస్తూ ఉండేదన్నమాట. ఆ కళ ఏంటంటే తనకి he would be running down a country road. తను ఏదో ఒక పల్లెటూరు రోడ్డు మీద పరిగెడుతూ ఉన్నట్టుగా, he could feel the rocks and chunks of dust at his feet. తన కాళ్ళ దగ్గర తను దుమ్మి ధూళి అలా తొక్కుకుంటూ తను పరిగెడుతున్నట్టుగా. As he raced down the golden lined wheat field, he would always outrun the locomotives passing by. అలా తన విలేజ్ దారిలో పరిగెడుతూ ఉన్నప్పుడు తనకు వచ్చే చిన్న చిన్న ట్రాక్టర్లు, లారీలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ లోకోమోటివ్స్ అని అన్ని తను పరిగెడుతూ వాటన్నిటిని దాటేసినట్టుగా. ఆ తర్వాత he would begin soaring like an eagle. ఒక్కసారిగా ఒక ఈగల్ లాగా బాగా పైకి ఎగురుతున్నట్టుగా ఊహించుకోవడం జరిగిందనమాట. అలా ఒక కళ వస్తూ ఉండేది ఎప్పుడు కూడా. అంటే విలేజ్ రోడ్ లో పరిగెడుతున్నట్టు, ఆ వచ్చేటటువంటి లోకోమోటివ్ చిన్న చిన్న వెహికల్స్ అన్ని తనే దాటి వాటన్నిటికంటే ముందు పరిగెడుతున్నట్టు. అలా గోల్డెన్ కలర్డ్ వీట్ ఫీల్డ్స్, అంటే కోతగా దగ్గరకు వచ్చినప్పుడు వరి కానీ ఈ మన వీట్ కానీ ఇవన్నీ గోల్డ్ కలర్ లోకి వస్తాయి కదా, ఆ వీట్ ఫీల్డ్ లో తను గోధుమ పంట పొలాల్లో పరిగెడుతున్నట్టుగా, ఒక సడన్ గా ఒక ఈగల్ లాగా గాల్లో ఎగురుతున్నట్టుగా ఒక కళ కనేవాడు అనమాట ఎప్పుడు ఆయన. తర్వాత where he flew would always coincide with his mother's stories. అలా ఎక్కడైతే తను గాల్లో ఎగరడం స్టార్ట్ చేస్తూ ఉన్నాడో అది తన మదర్ చెప్పిన స్టోరీస్ చాలా సిమిలర్ గా ఉండేది. అంటే ది ఇంపాక్ట్ ఆఫ్ మదర్ స్టోరీస్ had in his heart that he would imagine like soaring like an eagle into the air అని ఆయన ఎప్పటికప్పుడు ఊహించుకునేవాడు అనమాట. అండ్ హిస్ డాడ్ అండ్ ది అదర్ హ్యాండ్, వాళ్ళ మదర్ ఎప్పుడు కూడా ఇలా కళల గురించి చెప్తా ఉంటే, ఆన్ ది అదర్ హిస్ డాడ్ ఆన్ ది అదర్ హ్యాండ్, వాళ్ళ నాన్నగారు మాత్రం వాస్ నాట్ ఏ డ్రీమర్. వాళ్ళ నాన్నగారు మాత్రం అసలు కళల మీద విశ్వాసం ఉండేది కదా, ఆయన డ్రీమర్ కాదు, ఈజ్ అ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. ఓకే, ఆయన పేరేంటి? బర్ట్ స్టోన్ అని ఆయనది ఎవరంటే మైకేల్ స్టోన్ యొక్క ఫాదర్. వాస్ ఏ హార్డ్ కోర్ రియలిస్ట్, పూర్తి ప్రాక్టికల్ మ్యాన్ అనమాట. హార్డ్ కోర్ రియలిస్ట్ అంటే వెరీ ప్రాక్టికల్ మ్యాన్. హీ బిలీవ్డ్ ఇన్ హార్డ్ వర్క్ అండ్
sweat, and his motto, if you want something, work for it. సో అంతే, ఆయన ఏంటి, హీ బిలీవ్డ్ ఇన్ హార్డ్ వర్క్ అండ్ స్వెట్, చెమటోర్చాలి, కష్టపడాలి అని దాని మీద సిద్ధాంతాన్ని నమ్మాడు ఆయన. హిజ్ మోటో, తన ఆలోచన ఏంటి తెలుసా, తన ఉద్దేశం, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ వర్క్ ఫర్ ఇట్, నీకు ఏదైనా కావాలంటే కష్టపడి పనిచేయి, ఇంతకు మించి నీకు వేరే ఊరికే రాదు ఇది అని చెప్పి ఎంతో ప్రాక్టికల్ గా ఆలోచించేటువంటి వ్యక్తి మైకేల్ స్టోన్ వాళ్ళ ఫాదర్ బర్ట్ స్టోన్ అని చెప్పడం జరిగింది అనమాట. ఆ తర్వాత from the age of 14, Michael did just that. Michael did just that. సో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్, దాదాపు 14 సంవత్సరాల వయసు నుంచి వాళ్ళ ఫాదర్ ఏదైతే సూచించారో ఆయన అదే చేశాడు ఖచ్చితంగా. సో ఈ బిగాన్ ఎ వెరీ కేర్ఫుల్ అండ్ రెజిమెంటెడ్ వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్. బాగా వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్స్ మంచి ఆర్గనైజ్డ్, వెల్ మానిటర్డ్. రెజిమెంటెడ్ అంటే వెల్ ఆర్గనైజ్డ్ అండ్ వెల్ కేర్ఫుల్లీ డిజైన్డ్ ఫర్ హిమ్. చాలా జాగ్రత్తగా ఒక మంచి వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యాడు. అండ్ హీ వర్క్డ్ అవుట్ ఎవ్రీ అదర్ డే విత్ వెయిట్స్ అండ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ రన్నింగ్ వర్క్ ఆల్టర్నేట్ డేస్. అంటే ఒకరోజు వెయిట్ లిఫ్టింగ్, ఒకరోజు రన్నింగ్, ఒకరోజు జంపింగ్ ప్రాక్టీస్ లాంటివి ఇట్లా ఆల్టర్నేట్ డేస్ లో ఒకరోజు అది ఇలా డిఫరెంట్ ప్రోగ్రెస్ పెట్టుకోవడం జరిగింది. సో ద ప్రోగ్రామ్ వాస్ కేర్ఫుల్లీ మానిటర్డ్ బై మైకేల్స్ కోచ్, ట్రైనర్ అండ్ ఫాదర్. అంటే వీళ్ళందరూ వేరు వేరు పర్సన్స్ కాదు, ఈ ప్రోగ్రామ్ మొత్తం కేర్ఫుల్ గా మానిటర్ చేసేది ఎవరంటే మైకేల్స్ ఫాదరు, కోచ్, అన్ని ఆయన. ఎవరో ఓకేనా, వాళ్ళ ఫాదరే అన్ని కూడా. అంటే బర్ట్ స్టోనే తనకు కోచ్ ప్లస్ ట్రైనర్ కూడాను. కాబట్టి అన్ని పనులు ఆయన చాలా జాగ్రత్తగా దగ్గరుండి మరి తన కొడుకుతో ప్రాక్టీస్ చేయించేవాడు. మైకేల్స్ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్ వాస్ కోచ్ డ్రీమ్. తన ఫాదర్ డ్రీమ్ అనమాట. మైకేల్ చాలా డిటర్మినేషన్ తో, అంటే పట్టుదలతో ఉండాలి, చాలా అంకిత భావం కలిగి ఉండాలి, చాలా డిసిప్లైన్డ్ గా ఉండాలి. అలా నా కొడుకుని తయారు చేసుకోవాలని చెప్పి తన తండ్రి కొడుకు కోచ్ గా మారి అద్భుతంగా తన్ని ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉందన్నమాట. ఈ ప్రాక్టీస్ చేసే ప్రాసెస్ లో అసలు ఏం జరిగిందనే చూద్దాం. One second. Yeah. Besides being an honor student, Michael Stone continued to help his parents with their farm course and activities. So manchi student, he is a honor student, manchi student. And Michael Stone continued to help his parents in their farm fields. అంతేదో పద్ధతిగా ప్రాక్టీస్ చేసినప్పటికి కూడాను మళ్ళీ పనుల్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చేసుకునే పనిలో సాయం చేసేవాడు అనమాట. అండ్ హిస్ పర్సిస్టెన్స్ ఇన్ స్ట్రైవింగ్ ఫర్ పర్ఫెక్షన్ వాజ్ నాట్ ఓన్లీ హిస్ అబ్సెషన్ బట్ హిస్ ప్యాషన్. అంటే తను ఏదైనా సరే పర్ఫెక్ట్ గా చేయాలి, కరెక్ట్ గా చేయాలని తనకు వీక్నెస్సే కాదు, అబ్సెషనే కాదు. ఈ అబ్సెషన్ అంటే పదే అదే చేస్తూ ఆలోచించేవాడు అనమాట. అండ్ హిస్ ప్యాషన్, అంత కోరుకునేది ఏదైనా పర్ఫెక్ట్ గా చేయాలి, దీన్ని ఇందులో ఖచ్చితంగా సాధించాలి. ఇలాంటి ఆలోచనలు ఆయనకి ఎప్పుడూ కూడా ఎలా సాధించాలనే పట్టుదల తనకి ఎప్పుడూ కూడాను మనసులో ఉండేవి. తను ఎప్పుడు అది యూస్ టు ప్రొజెక్ట్ దట్ యూ వాంటెడ్ టు డూ సంథింగ్. అంత డెస్పరేట్ గా ఎందుకు ఉండేవాడు, ఎలాగైనా సాధించాలని ఉండేవాడు అనమాట ఆయన. అప్పుడు ఒకరోజు మిల్డ్రెడ్ స్టోన్, మైకేల్స్ మదర్, విష్డ్ దట్ హీ కుడ్ రిలాక్స్ అ బిట్ మోర్ అండ్ బీ దట్ ఫ్రీ డ్రీమింగ్ బాయ్. అంటే ఏంటి, మా పిల్లోడిని రాచి రంపాన్ని పెట్టేస్తాడు, ఒకరోజు వెయిట్ లిఫ్టింగ్ అంటాడు, ఒకరోజు రన్నింగ్ అంటాడు, ఒకరోజు జంపింగ్ అంటాడు, అసలు పిల్లోడిని ప్రశాంతంగా ఉండనీయట్లేదు, చంపేసేలా ఉన్నాడు అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఆయన అడుగుతుంది అనమాట. ఏమయ్యా బరీ చంపేస్తావా పిల్లోడిని, నువ్వు కొంచెం రిలాక్స్ అవుతాడు, హీస్ ఎ బాయ్, లెట్ హిమ్ ఎంజాయ్ హిస్ చైల్డ్హుడ్ అని చెప్తున్నాడు. On one occasion, so she attempted to talk to him and his father about this, but his dad quickly interrupted, smiled and said, "You want something? Work for it." So Mildred Stone, Michael Stone's mother అన్నమాట, విష్డ్ దాట్ మా కొడుకు మరి ఎక్కువ కష్టపడిపోతున్నాడు, వాడు కొంచెం రిలాక్స్ అవుతాడు, చైల్డ్హుడ్ ఎంజాయ్ చేస్తాడు అని చెప్పి అనుకొని తన ఫాదర్ దగ్గర ఒక రోజు అడిగి తన కొడుకుతోనూ ఫాదర్తో మాట్లాడదామని స్టార్ట్ చేసేసరికి వెంటనే మైకేల్ స్టోన్ ఆపేసి నవ్వి,
నీకు ఏదైనా కావాలంటే కష్టపడి పనిచేయి, అప్పుడే అది వస్తుంది అని చెప్పి మరోసారి ఆవిడని ఆ విషయం గురించి మాట్లాడకుండా ఆపేశారు అనమాట. ఆ తర్వాత ఆల్ ఆఫ్ మైకల్స్ వార్డ్స్ టుడే సీమ్ టు బి ద రివార్డ్ ఫర్ హిస్ హార్డ్ వర్క్. బట్ ఇంత అచీవ్ చేయడానికి తను సాధించినట్టు ఘనతలన్నిటికీ కూడాను తన హార్డ్ వర్క్ ఇచ్చినటువంటి చిన్న కాంపెన్సేషన్ లాగా అనిపిస్తుంది. అంత హార్డ్ వర్క్ చేశారు. ఆ హార్డ్ వర్క్ ప్రతిఫలమే ఇవాళ తాను సాధించినటువంటి ఘనత. ఓకేనా? ఇఫ్ మైకల్ స్టోన్ వాజ్ సర్ప్రైజ్డ్, థ్రిల్డ్ ఆర్ arrogant but clearing the bar at 17 feet, you couldn't tell. అంటే మైకల్ ఎప్పుడైతే సర్ప్రైజ్ అయ్యాడా, థ్రిల్ అయ్యాడా, యారగెంట్ గా ఫీల్ అయ్యాడా, 17 అడుగులు ఎట్లయితే అంతకుముందు 16.9 inches బెస్ట్ హైయెస్ట్ అయితే ఇప్పుడు ఏం చేశాడు, దాన్ని 16 17 feet క్లియర్ చేశాడు. క్లియర్ చేసినప్పుడు తను యారగెంట్ గా ఫీల్ అవ్వలేదు, థ్రిల్ గా ఫీల్ అవ్వలేదు, సర్ప్రైజ్ గా కూడా ఫీల్ అవ్వలేదు. అసలు ఏం లేదు అన్నాడు, చాలా క్వైట్ గా ఉన్నాడు. As soon as he landed on the inflated landing mat and with the crowd on his feet, Michael immediately began preparing for his next attempt at a flight. అంతే, అలా పడిపోయారు జనాలందరూ అరిచేస్తున్నారు స్టేడియంలో. బట్ ఆయన మాత్రం క్వైట్ గా లేచాడు, మళ్ళీ నెక్స్ట్ జంప్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అంటే he seemed obvious of the fact that he had just surpassed his personal best 3 inches and that he was on the one of the final 2 competitors in the pole vaulting event at the National Junior Olympics. అలా ఎప్పుడైతే తను అలా దూకాడో జనాలు ఒక్కసారిగా అరిచాడో, అరుపు విని కూడా తను పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు. కానీ ఆ జంప్ మళ్ళీ నెక్స్ట్ జంప్ ఎలాగైనా సాధించాలి అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాడు. బట్ ఈ జంప్ తో ఆయన ఇద్దరు ఫైనలిస్టులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ఫైనలిస్ట్ లో ఒకడు అయ్యాడు అనమాట. అంటే అందరూ ఎలిమినేట్ అయిపోకుండా వచ్చారు, అందరూ ఓడించుకుంటూ ఆఖరికి ఇద్దరే మిగిలారు పోలు వాటిలో. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఛాంపియన్. దట్ వాస్ ద ఫస్ట్ థింగ్ దట్ హీ వాస్ రెడీ టు గెట్ ఇన్ టు ప్రిపేర్. అంటే వాళ్ళకి ఫైనల్ జంప్ కి వచ్చారన్నమాట. ఈ ఫైనల్ జంప్ లో మరి మైకల్ స్టోన్ ఎలా ఫీల్ అయ్యాడు, ఎలా సక్సెస్ అయ్యాడా లేదా, అంటే సక్సెస్ అయ్యాడని చదువుకున్నా, సక్సెస్ అయితే ఎలా అయ్యాడు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. Right. Michael Stones cleared the bar at 17 feet and 2 inches and 17 feet 4 inches. Again, he showed no emotion. ఆ తర్వాత 2 జంప్స్ చేస్తున్నారు, ఇద్దరు పోల్ వాల్టర్ చేస్తున్నారు. 17 feet 17.2 inches దూకేశారు, అయిపోయింది. ఆ తర్వాత 17.4 inches దూకారు. అగైన్ హీ షోడ్ నో ఎమోషన్. అంతే ఎగ్జైట్ అవ్వలేదు. జనాలు అందరూ ఎంత చీర్ చేస్తున్నా, ఎంత అరిచినా సరే మనం మాత్రం చాలా క్వైట్ గా ఉన్నారు. తర్వాత కాన్స్టాంట్ ప్రిపరేషన్ అండ్ డిటర్మినేషన్ వర్ హిస్ విజన్. ఎలాగైనా సరే నిరంతరం శ్రమించాలి, నిరంతరం ఆ పట్టుదల చూపించినప్పుడు మాత్రమే మనం గెలవగలుగుతాం ఒక ఆలోచన, విజన్ ఆయనకుంది అనమాట. సో యాస్ హీ లే ఆన్ హిస్ బ్యాక్ and heard the crowd groan, he knew the other vaulter had missed his final jump. As he lay on his back, ఇలా అయిపోయిన తర్వాత వచ్చి రిలాక్స్ అవుతుంటారు కదా, అలా రిలాక్స్ అయ్యేటప్పుడు he heard the crowd groan, ఒకసారిగా జనాలు అరవడం అనిపించింది అనమాట. ఆ దాంతో he knew the other vaulter had missed his final jump. అంటే తన కాంపిటీటర్ జంప్ మిస్ అయ్యాడు అనే విషయం అర్థమైంది. అంటే తను జంప్ మిస్ అయ్యాడు, ఇప్పుడు దీని కనుక దూకగలిగితే దీనే నెంబర్ 1 అవుతాడని ఒక కంక్లూజన్కి వచ్చాడు. He knew it was time for his final jump. అర్థమైంది, ఈసారి ఫైనల్ జంప్ అనేది ఇప్పుడు తను చేయాల్సి ఉంటుందనే విషయం ఆయనకు అర్థమైంది జనాల అరుపుతో. సో సిన్స్ ది అదర్ వాల్టర్ హ్యాడ్ ఫ్యూర్ మిస్సెస్ అండ్ మైకల్ నీడెడ్ టు క్లియర్ హిజ్ వాల్ట్ టు విన్. ఇప్పుడు ఆయన 2-3 సార్లు మిస్ అయ్యాడు అనమాట. అదర్ కాంపిటీటర్ ఎవరైతే మిస్ అయ్యాడు, ఈ అదర్ వాల్టర్ మిస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు కనుక ఈ బార్ నేను క్లియర్ చేయగలిగితే అఫ్ కోర్స్ హీ వుడ్ బి విన్నర్. కానీ ఎంఎస్ వుడ్ గెట్ హిమ్ ఎ సెకండ్ ప్లేస్. ఒక్కసారి ఈయన కనుక మిస్ అయ్యాడంటే ఈయనకి సెకండ్ ప్లేస్ ఇస్తుంది, ఆయన గెలుస్తుంది. నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. అందులో పెద్ద సిగ్గుపడడానికి ఏమి లేదు, సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. బట్ Michael would not allow himself the thought of not winning the first prize. కానీ మైకల్ నేను ఫస్ట్ ప్రైజ్ గెలవలేను, ఫైనలిస్ట్ అయ్యాను, దీంతో సాటిస్ఫై అవుదాం అని అనుకోలేదు అనమాట. he was not, of course, nothing to be ashamed of. గేమ్ లో ఓడిపోతే పెద్దగా సిగ్గుపడాల్సింది ఏమీ లేదు, మరోసారి గెలవచ్చు. కానీ
but he did not want to allow the thought that I cannot win the match, and he could not win any match. ఆ మ్యాచ్ గెలవలేను అనే ఆలోచన కూడా తన మనసులోకి రావటం మైకేల్కి ఇష్టం లేదు. కాబట్టి తను ఏం చేశాడంటే ఫైనల్ కాబట్టి he rolled over and his ritual of 3 finger tipped push-ups. కాబట్టి ఇక టెన్షన్ స్టార్ట్ అయింది మనోడికి ఎందుకంటే ఫైనల్ జంప్ చేయాలి, ఎలాగైనా క్లియర్ చేయాలి, చేస్తే నేను గెలుస్తాను. కానీ ప్రెషర్ వచ్చేసింది, భయం వచ్చేసింది. కాబట్టి కొంచెం పుష్అప్స్ అవి తీస్తున్నాడు, 3 ఫింగర్ పుష్అప్స్ అటు ఇటు నడవటం చేస్తున్నాడు అనమాట. అండ్ he found his pole and stood and stepped on the runway that led to the most challenging event of his 17th year old life. 17 సంవత్సరాలు, 3 సంవత్సరాలుగా ఎంతో నిరంతరం కష్టపడ్డాడు దీనికోసం. సో ఈ 3 సంవత్సరాల కష్టం, 14 నుంచి 17 ఏళ్ల వరకు పడ్డ కష్టం, తన జీవితానికి ఒక సార్థకత వచ్చేటటువంటి ఈ పోల్ కి మనోడు రెడీ అవటం జరిగింది అన్నమాట. సిద్ధపడ్డాడు, మొత్తానికి ఎక్సర్సైజ్ చేశాడు, పోల్ పట్టుకున్నాడు, రెడీ అవుతున్నాడు, జంప్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఓకే, ఈ జంప్ చేయడానికి రెడీ అయ్యేటప్పుడు హౌ క్విక్ హిజ్ మైండ్ వాస్, ఆ మైండ్ లో ఎలాంటి ఆలోచనలు వచ్చాయి, తను చేసే క్రమంలో మైండ్ లో ఎలాంటి ఆలోచనలు వచ్చాయి అని చెప్పేదే ఇప్పుడు మనకు వచ్చినటువంటి కింద ప్యాసేజ్ అనమాట. సో అలా తన పోల్ తీసుకున్నాడు పరిగెత్తడానికి, తీసుకొని రెడీ అయ్యేటప్పుడు తన మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయి ఓకేనా అనేది ఇక్కడ మనకి బ్యూటిఫుల్ గా రాశారు. అది చూద్దాం, ఆ మనసులో తన ఆలోచనలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ప్రతిసారి తను పరిగెట్టేటువంటి ఆ ట్రాక్, ద రన్వే ఫెల్ట్ డిఫరెంట్ దిస్ టైం, బట్ ఈసారి రన్వే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఎప్పుడు పరిగెట్టి ఇన్నిసార్లు ఆ కాంపిటీషన్ లో పాల్గొన్నారు, ఫైనల్స్ వరకు వచ్చారు, అప్పుడు వరకు లేనంత ఒక కొత్త రకమైన ఫీలింగ్ ఆ రన్వే మీద తనకు కలిగింది. అండ్ ఇట్ స్టార్టెడ్ హిమ్ ఫర్ ఎ బ్రీఫ్ మూమెంట్, ఒక్కసారిగా అది కుదిపేసింది, స్టార్టెడ్ హిమ్, ఒకసారి వరి అయిపోయాడు అనమాట. Then it all hit him like a wet bale of hay. బాగా వరిలో గోధుమల్లో బాగా తడిపితే చాలా బలంగా తయారవుతాయి, వాటితో ఒక్కసారిగా పట్ మనం కొట్టినట్టుగా ఒక్కసారిగా ప్రెషర్ తనని అణిచేసింది అనమాట. చాలా విపరీతం ప్రెషర్ వచ్చేసింది అనమాట తన మీదకి. సో ద బార్ వాజ్ సెట్ అట్ 9 inches higher than his personal best. తన పర్సనల్ బెస్ట్ కంటే 9 అంగుళాల ఎత్తు బార్ సెట్ చేసుకుంది. అండ్ దట్ ఈస్ ఓన్లీ 1 inch ఆఫ్ నేషనల్ రికార్డ్. ఈ థాట్ కేవలం అది నేషనల్ రికార్డ్ కి 1 అంగుళం మాత్రమే తక్కువ ఉంది, 1 అంగుళం మాత్రమే తగ్గింది. ఎలాగైనా సరే ఈ ప్రెషర్ నుంచి ఆయన బయటికి రావాలి, కాంపిటీషన్ లో రావాలి. సో ది ఇంటెన్సిటీ ఆఫ్ ద మూమెంట్ ఫిల్డ్ హిజ్ మైండ్ విత్ యాంగ్జైటీ. ఒకసారిగా మనోడు ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. ఈ యాంగ్జైటీతో ఏం చేయాలో తెలియట్లా, ఎలా చేయాలో తెలియట్లా, ఏం చెప్పాలో తెలియట్లా. సో హీ బిగాన్ షేకింగ్ ఆఫ్ ద టెన్షన్ ఫ్రమ్ హిస్ బాడీ. He began shaking off the tension from his body. ఇక ఆ టెన్షన్ నుంచి బయటకు రావడానికి ఇలా ఒళ్ళు పోపటం, కొంచెం ఎక్సర్సైజ్ అవి చేయడం, అవి చేస్తున్నాడు. ఎందుకని చాలా ప్రెషర్ వచ్చేసింది, ఫైనల్ జంప్ చేయాలి, ఎలాగైనా చేయాలి అనే ఒక థాట్ లో. ఇది స్పోర్ట్స్ మనకు తెలుస్తుంది అనమాట, ఫైనల్స్కి వచ్చినప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుంది, దాని నుంచి రిలీవ్ అయ్యి వాళ్ళు ఆడారు. మనం అనుకుంటే సింపుల్ గా ఏముందిరా, ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు, ఇలా ఆడొచ్చు కదా అంటారు. కానీ ఆ ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది ఎంత టెరిఫిక్ గా ఉంటుంది విషయం అనేది. తర్వాత ఇట్ వాజంట్ వర్కింగ్, హీ బికేమ్ మోర్ టెన్స్. కానీ తను రకరకాల ప్రయత్నాలు చేస్తారు టెన్షన్ నుంచి బయటకు రావడానికి, కానీ అది పని చేయట్లా. ఇంకా ఎక్కువ టెన్షన్ వచ్చేసింది. వై దిస్ హ్యాపెనింగ్ టు మీ నౌ, ఎందుకు నాకు ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఈ థాట్ తను ఆలోచించడం మొదలు పెట్టాడు. హీ బిగాన్ టు గెట్ నర్వస్, ఇంకా బాగా నర్వస్ అయిపోతా ఉన్నాడు, ఇంకా బాగా భయపడిపోతున్నాడు. ఈ నర్వస్నెస్ కూడా కాదు, అఫ్రైడ్ వుడ్ బి ద మోర్ యాక్యురేట్ డిస్క్రిప్షన్. భయపడుతున్నాడు అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే, ఎలా చేయాలి ఏంటని. అండ్ వాట్ వాజ్ హీ గోయింగ్ టు డూ, అసలు తను ఏం చేయబోతున్నాడు. అండ్ హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ దీస్ ఫీలింగ్స్. ఇలాంటి ఫీలింగ్స్ నాకు ఇప్పటి వరకు కలగలేదు తనకి. ఈ భయం, ఈ టెన్షన్, ఎలా చేయాలనే విషయం, బాగా టెన్షన్ తో ఎక్సర్సైజ్ అవి చేస్తున్నాడు, అటు ఇటు పరిగెడుతున్నాడు, వాటర్ తాగాడు, ఈవెన్ చేతులు తుడుచుకున్నాడు, అయినా సరే ఆ టెన్షన్ పోవట్లేదు. దెన్ అవుట్ ఆఫ్ నోవేర్ అండ్ ఫ్రమ్ ద డీపెస్ట్ డెప్త్స్ ఆఫ్ హిస్ సోల్స్ హీ ఎవెన్స్డ్ హిస్ మదర్. ఎక్కడో అవుట్ ఆఫ్ నోవేర్, ఇంత టెన్షన్ ఎక్కడో మనసులో ఒక మూల నుంచి వాళ్ళ మదర్ గుర్తొచ్చారు తనకి. అదేంటి ఈ టైంలో మదర్ గుర్తొచ్చాడు, ఎక్కడో తన ఆత్మ పనులు ఎక్కడి నుంచి, మనసు లోతుల్లో నుంచి, ఆలోచనల నుంచి ఎక్కడో వాళ్ళ మదర్ గుర్తొచ్చారు అన్నమాట. వై నౌ, ఇప్పుడు ఎందుకు ఆవిడ గుర్తొచ్చారు. వాట్ వాస్ హిస్ మదర్ డూయింగ్ ఇన్ హిస్ థాట్స్, వాళ్ళ ఆ మదర్ యొక్క ఆలోచనలు తనలో ఎందుకు వచ్చాయి. అట్ దిస్ టైమ్ లైక్ దిస్,
ఇలాంటి సమయంలో వాళ్ళ మదర్ ఎందుకు గుర్తొచ్చారంటే తనకి ఇట్ వాస్ సింపుల్, అది చాలా సింపుల్ రీజన్ అన్నమాట. అదేంటంటే హిజ్ మదర్ ఆల్వేస్ యూస్ టు టెల్ హిమ్ వెన్ యూ ఫెల్ట్ టెన్స్, యాంగ్షియస్ ఆర్ ఈవెన్ స్కేర్డ్ టు టేక్ డీప్ బ్రెత్స్ అని చెప్పారు. టు టేక్ డీప్ బ్రెత్స్ అని చెప్పారు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ అంటే వాళ్ళ మదర్ ఒక మాట చెప్పారన్నమాట, ఇచ్చేవాళ్ళారా నువ్వు ఎప్పుడైనా టెన్షన్ ఫీల్ అయితే అబ్బాయి నువ్వేం చేస్తావంటే ముందు బాగా శ్వాస తీసుకో, బాగా శ్వాస తీసుకో, నీ యాంగ్జైటీ టెన్షన్ అంతా పడుతుంది, డీప్ బ్రెత్ తీసుకో, ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఆ విషయం గుర్తొచ్చింది ఆ మనసులో. అప్పుడు సో హీ డిడ్, అలా ఏం చేశాడు. చేసిన తర్వాత along with shaking the tension from legs, he gently laid his pole at his feet. ఇక ఏం చేయాలో తెలియక నిదానంగా తన చేతిలో ఉన్న ఆ ఫీట్ ని కింద పెట్టాడు. కింద పెట్టి ఇక వాళ్ళ మదర్ చెప్పినట్టుగా ఇక శ్వాస తీసుకోవటం, అలాగే టెన్షన్ నుంచి బయటకు రావడం కోసం అటు ఇటు చేయడం, ఏదో ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఓకేనా, he began to stretch out his arms and upper body. ఇక ఇలా ఒళ్ళు ఎరగ తీసుకోవటం ఇవన్నీ స్టార్ట్ చేశాడు, ఎలాగైనా టెన్షన్ నుంచి బయటపడి. తర్వాత ద లైట్ బ్రీజ్ దట్ వాస్ వన్స్ దేర్ వాస్ నౌ గాన్. చల్లగా వీస్తుంది అంతకుముందు గాలి, కానీ ఈ టెన్షన్ కి చెమట్లు వచ్చేసి చల్లటి బ్రీజ్ తెలియట్లేదు తనకి. ఇట్ వాస్ గాన్ అండ్ హీ కుడ్ ఫీల్ ఎ ట్రికల్ ఆఫ్ కోల్డ్ స్వెట్ రన్నింగ్ డౌన్ హిస్ బ్యాక్. వీపి మీద నుండి చెమట ఇలా కారడం తెలుస్తుంది టెన్షన్ కి. అండ్ హీ కేర్ఫుల్లీ అలా టెన్షన్ పడుతూ ఉన్నాడు, అక్కడ చల్లటి బ్రీజ్ లేదు, ఇంకా ఎలాగైతే ఏం చేయాలో తెలియట్లేదు అనమాట. బట్ తన టెన్షన్ నుంచి బయటపడ్డాక రకరకాల ప్రయత్నాలు చేశాడు. చేసిన తర్వాత ఇక అయిపోయింది టైం, తను పరిగెత్తాల్సిన టైం వచ్చింది. ఈ కేర్ఫుల్లీ పిక్డ్ అప్ హిస్ పోల్. ఇక అప్పుడు తీసుకున్నాడు, బట్ వాళ్ళ మదర్ చెప్పినట్టుగా డీప్ బ్రెత్ తీసుకొని కొంచెం టెన్షన్ నుంచి ఫ్రీ అయ్యి అప్పుడు తన పోల్ ని మళ్ళీ కింద పెట్టిందని తీసుకొని చేతితో పట్టుకొని ఈ ఫెల్ట్ హిస్ హార్ట్ పౌండింగ్. ఒక్కసారిగా తన మనసులో దడదడలాడుతుంది అనమాట, ఎలాగైనా సరే చెయ్యాలని ఒక టెన్షన్ ఉందనమాట. అండ్ హీ వాజ్ షూర్ ద క్రౌడ్ డిడ్ టు, తనకు కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఎలాగైనా చేస్తాను అని. బట్ కాన్ఫిడెంట్ గా క్రౌడ్ కూడా అలాగే కాన్ఫిడెంట్ గా ఉన్నారు, కానీ అన్న ప్రేక్షకులని ఉద్దేశం అనమాట. ద సైలెన్స్ వాజ్ డిఫైనింగ్. చాలా అనంతమైన సైలెన్స్, అంత పిన్ డ్రాప్ సైలెన్స్. అన్ని వేల మంది ఉన్న స్టేడియంలో కూడా ఏం జరుగుద్దని ఒక్కంటగా ఇలా కుర్చీల వరకు చూస్తా ఉన్నారు, మనోడు దూకుతాడా లేదా, క్లియర్ చేస్తాడా లేదా అని. అండ్ తర్వాత when he heard the singing of some distant robins in flight, he knew it was his time to fly. ఎక్కడో రాబిన్స్ అనే ఒక చిన్న పక్షి ఎక్కడో గాల్లో ఎగిరి అరుస్తున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దంతో తనకు అర్థమైంది, ఓకే ఇక నా టైం అయింది, ఇప్పుడు నేను నా రన్నింగ్ స్టార్ట్ చేసి నా పోల్ దూకాల్సిన టైం వచ్చింది అనే విషయం అర్థమైంది అనమాట. అంత టెన్షన్ ఆ బ్రీఫ్ మూమెంట్ ఆఫ్ టైంలో అన్ని రకాల ఆలోచనలు, అంత టెన్షన్ వచ్చింది మైకేల్ స్టోన్ కి యాజ్ హీ వాజ్ ఫేసింగ్ ద ఫైనల్ కాంపిటీషన్ ఇన్ ది నేషనల్ జూనియర్ ఒలింపిక్స్. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. చూసినట్లయితే ఇక చూడండి. So as he began to sprinting down the runway, something felt wonderfully different yet familiar. ఇక ఎలా అయితే ఫైనల్ జంప్ కోసం మనోడు తయారయ్యారు, పోల్ పట్టుకున్నాడు. ఈ బిగాన్ స్ప్రింటింగ్ డౌన్ ద రన్వే. స్ప్రింటింగ్ అంటే రన్నింగ్ వెరీ ఫాస్ట్, బాగా పరిగెత్తడం అనమాట. సంథింగ్ ఫెల్ట్ వండర్ఫుల్లీ డిఫరెంట్. ఇది అద్భుతంగా చాలా డిఫరెంట్ గా ఉంది సరే. యట్ ఫెమిలియర్, అయినా కొత్త ఆలోచన కూడా నాకు ఎక్కడో ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ ఉందన్నమాట తనకి. అండ్ ద సర్ఫేస్ బిలో హిమ్ లెఫ్ట్ లైక్ ద కంట్రీ రోడ్ దట్ హీ యూజ్డ్ టు డ్రీమ్ అబౌట్. ఇప్పుడు తన పరిగెడుతున్నటువంటి ఆస్ట్రోటాప్, ద గ్రాస్ సర్ఫేస్ గ్రౌండ్ ఏదైతే ఉందో తన కలలో ఊహించుకున్నటువంటి డస్ట్ అండ్ మడ్ తో ఉన్న రోడ్డు లాగా అనిపించింది. ద రాక్స్ and chunks of dirt, the vision of the golden wheat fields seemed to fill his thoughts. ఒక్కసారిగా తన ఆలోచనలో తన కళ వచ్చేసింది అనమాట. ఆలోచనలోకి అంటే చిన్నప్పుడు కళ కలేవాడు కదా, గోల్డెన్ వీట్ ఫీల్డ్ లో పరిగెడుతున్నట్టు, గోల్డెన్ కలర్ లో ఉన్నట్టు వీట్ ఫీల్డ్ లో పరిగెడుతున్నట్టు, ఆ కాళ్ళ కింద మట్టి రాళ్ళు ఉన్న వాటితో పరిగెడుతూ అక్కడ వచ్చే లోకోమోటివ్స్ అన్నిటిని దాటుకుంటూ వెళ్తున్నట్టు కలగన్నాడు కదా, ఆ కళ ఒక్కసారిగా గుర్తొచ్చింది అనమాట తనకి. ఇప్పుడు తను పరిగెడుతూ ఉన్నాడు, ఈ పరిగెట్టి దూకే ఈ క్రమంలో తనకి ఈ ఆలోచనలన్నీ మనసులో వస్తున్నాయి. దీస్ ఆర్ ది ఎమోషన్స్ ఆఫ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, దీస్ ఆర్ ఎమోషన్స్ ఆఫ్ స్పోర్ట్స్ మ్యాన్ అని మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఇది పోల్ వాల్ట్ ఇలా దూకటానికి మనోడు రెడీ అవుతున్నాడు. ఓకేనా.
సో మొత్తానికి బాగా గాలి ఏది చక్కగా శ్వాస తీసుకున్నాడు. శ్వాస తీసుకున్న తర్వాత when he took a deep breath, ఎప్పుడైతే బాగా శ్వాస తీసుకున్నాడో ఇట్ హ్యాపెండ్, అది జరిగిపోయింది. పక్కన he began to fly, ఒక్కసారిగా పరిగెడుతూ పోలు పట్టుకున్నాడు, బాగా శ్వాస తీసుకున్నాడు. అండ్ he took a jump, ఒక్కసారి జంప్ తీసుకున్నాడు. he began to fly, ఒక్కసారిగా గాలి ఎగటం స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ his take off was effortless. his take off ఒక్కసారిగా చాలా సునాయాసంగా గాల్లో లేచాడు తన పోల్తోటి. మైకేల్ స్టోన్ వాజ్ ఫ్లయింగ్, ఇప్పుడు గాల్లో ఉన్నాడు మైకేల్ స్టోన్, ఎగురుతా ఉన్నాడు. జస్ట్ యాజ్ హీ చైల్డ్హుడ్ డ్రీమ్స్, తన చిన్నకాటి కళలు ఎలా అయితే గాల్లో తెరుతున్నాడో అలా మనోడు గాల్లో ఎగురుతూ ఉన్నాడు. ఓన్లీ దిస్ టైమ్ హీ న్యూ హీ వాజంట్ డ్రీమింగ్, బట్ ఈసారి తను గుర్తుపెట్టుకోవాల్సిందంటే కలగనట్లా నిజంగానే ఎగురుతున్నాడు. అండ్ దిస్ వాజ్ రియల్, ఇది నిజంగా అతను గాల్లో ఎగురుతున్నాడు. ఎవ్రీథింగ్ సీమ్డ్ టు బి మూవింగ్ ఇన్ స్లో మోషన్, అంతా చాలా స్లోగా కెమెరాలు అలా కదులుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అండ్ ది ఎయిర్ అరౌండ్ హిమ్ వాస్ ద ప్యూరెస్ట్ అండ్ ద ఫ్రెషెస్ట్ హీ హ్యాడ్ నెవర్ సెన్స్డ్. అండ్ మైకేల్ వాస్ సోరింగ్ విత్ ది మ్యాజెస్టీ ఆఫ్ అన్ ఈగల్, మ్యాజెస్టీ ఆఫ్ అన్ ఈగల్. సో తన గాల్లో ఉన్నప్పుడు ఆ గాలి ఇప్పటి వరకు తను ఎక్స్పీరియన్స్ అయినంత ప్యూరెస్ట్ అండ్ ఫ్రెషెస్ట్ ఎయిర్ లా అనిపించింది అనమాట తనకి సీన్డ్. అండ్ మైకేల్ వాజ్ సోరింగ్ అంటే ఫ్లయింగ్ విత్ మ్యాజెస్టీ అనే ఫీగల్. ఒక గ్రద్ద ఎంత హైట్ ఎలా ఎగురుతుందో అంత హైట్ కి అంత గొప్పగా ఎగురుతూ ఉన్నాడు గాల్లో, అంత ఈజీగా ఎగురుతూ ఉన్నాడు గాల్లో చెప్పండి. అండ్ it was either the eruption of the people in the stands or the thump of his landing that brought Michael back to the earth. ఇన్ని ఆలోచనలో మనసులో ఏదో ఉన్నాయి, పక్కన చుట్టుపక్కల ఎవరి గురించి ఆలోచన ఇవన్నీ ఆలోచనలు ఉన్నాడు అనమాట. ఒక్కసారిగా దూకేసిన తర్వాత జనాలు ఒకసారి అని అరుస్తారు కదా, అలా అరవటం వల్ల కానీ, లేదా దూకినప్పుడు వెనకమాల ఒక మ్యాట్ ఉంటుంది, ఆ మ్యాట్ మీద పడినప్పుడు కానీ ఈ లోపల ఒక్కసారిగా బ్యాక్ వచ్చాడనమాట. హీ కేమ్ బ్యాక్ టు హిస్ సెన్సెస్, తన సెన్సెస్ కి వచ్చాడనమాట. అండ్ ఆన్ హిస్ బ్యాక్ విత్ దట్ వండర్ఫుల్ హాట్ సన్ ఆన్ హిస్ ఫేస్, అండ్ హీ కుడ్ ఓన్లీ ఎన్విజన్ ద స్మైల్ ఆఫ్ హిస్ మదర్స్ ఫేస్. అలా ఒక్కసారిగా దూకేసిన తర్వాత ఒక్కసారిగా ఎండ తన ఫేస్ మీద పడింది, ఎండ తన ఫేస్ మీద అండ్ వండర్ఫుల్ హార్ట్ సన్ ఆన్ హిస్ ఫేస్ పడింది అనమాట. ఆ ఎండలో నుంచి ఈ కుడ్ ఎన్విజన్, తన ఊహలో చూసాడు, తన మనసుతో చూసాడు అనమాట. ఏమని? వాళ్ళ మదర్ నవ్వుతూ ఉంటారు, ఆ మదర్స్ ఫేస్, ఆ స్మైల్ ఆన్ హర్ ఇస్ మదర్స్ ఫేస్ అనమాట. తన మదర్ నవ్వుతారు అని అనుకున్నాడు. అంటే హీ న్యూ హిస్ డాడ్ వాజ్ ప్రాబబ్లీ స్మైలింగ్ టు ఈవెన్ లాఫింగ్, అంటే మా నాన్నగారు కూడా నవ్వుతూ ఉంటారు లేదా నవ్వుతూ ఉంటారు. ఈస్ అ స్మైల్ ఆఫ్ స్మైలింగ్. అయితే పెద్దగా ఆయన వెరీ ప్రాక్టికల్ మ్యాన్, ఆల్వేస్ ఎ సీరియస్ మ్యాన్, కాబట్టి తను కూడా నవ్వుతారేమోలే అని అనుకున్నాడు. వాళ్ళ మదర్ మాత్రం నవ్వుతారు అనుకున్నాడు. బట్ వుడ్ ఆల్వేస్ డూ దాట్ అండ్ హీ గాట్ ఎక్సైటెడ్, స్మైల్ అండ్ దెన్ జస్ట్ సార్ట్ ఆఫ్ ఏ గిగిల్ అన్నా స్మైల్ అనే అర్థం అనమాట. అంటే ఏదో ఒక రకమైన ఆయన ఒక నవ్వు కూడా పెద్దగా నవ్వేవాడు కూడా, ఎగ్జైట్ అయినప్పుడు ఏదో ఒక చిన్న నవ్వు చిరునవ్వు వదిలేసేవాడు అనమాట. అట్లా ఉండేది బర్డ్ స్టోన్ యొక్క బిహేవియర్. కాబట్టి మా నాన్నగారు మహా అయితే ఒక నవ్వు ఉంటారులే, అంతకుమించి ఏం లేదు అనుకున్నాడు. బట్ వాట్ హీ డిడ్ నో వాస్ దాట్ హిస్ డాడ్ వాస్ హగ్గింగ్ హిస్ వైఫ్ అండ్ క్రయింగ్. కానీ నిజంగా మైకేల్ స్టోన్ కి తెలియంది ఏంటంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఆ స్టేడియం అక్కడే ఒకళ్ళొకళ్ళు హగ్ చేసుకుని ఏడుస్తా ఉన్నారు. అండ్ హీ వాస్ క్రయింగ్. ఎవరో హిస్ ఫాదర్, మైకేల్ స్టోన్స్ ఫాదర్ వాస్ క్రయింగ్ హార్డర్ దాన్ మిల్డ్రెడ్ హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్. ఇప్పటి వరకు తన భార్య తనను చూడనంత బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు అనమాట. అండ్ ఊరికి అట్లా హీ వాస్ క్రయింగ్ ద టీయర్స్ ఆఫ్ ప్రైడ్, చాలా గర్వంగా ఏడుస్తున్నాడు. షీ ఆల్సో న్యూ హీ వాస్ క్రయింగ్ ద గ్రేటెస్ట్ టీయర్స్ ఆఫ్ ఆల్, టీయర్స్ ఆఫ్ ప్రైడ్. తనకు తెలుసు ఎంత తన కొడుకుని ఎంత కష్టపెట్టాడు, తను ఎంత కష్టపడ్డాడో, తను కష్టపడడానికి ఆ కష్టానికి ప్రతిఫలం వచ్చి గాను ఎంతో బిగ్గరగా ఏడవటం స్టార్ట్ చేశాడు తండ్రి. కానీ కొడుకు మాత్రం అనుకున్నాడు ఏదో మాస్తారుగా నవ్వుతారులే మా నాన్నగారు అనుకున్నాడు. కానీ తన కొడుకు సక్సెస్ ని ఎంతో బిగ్గరగా ఏడుస్తూ వాళ్ళ మదర్ తో పంచుకోవటం బర్డ్ స్టోన్, ఆ విషయం మైకేల్ స్టోన్ కి తెలియదు. తర్వాత మైకేల్ వాజ్ ఇమీడియట్లీ స్వామ్డ్ విత్ పీపుల్ హగ్గింగ్ అండ్ కంగ్రాచులేటింగ్ హిమ్ on the greatest accomplishment of his life.
తన జీవితంలో చేసినటువంటి ఘనతకి జనాలు స్వామ్డ్ గ్రూప్డ్ అరౌండ్ మైకిల్ స్టోన్ చుట్టూ వచ్చారు, హగ్ చేసుకుంటున్నారు, కంగ్రాచులేషన్ చెప్తున్నారు, ఎంత గొప్ప పని చేసి ఎంత గొప్పగా సాధించామని అప్రిషియేట్ చేస్తున్నారు. He later went on that day to clear 17 feet 6.5 inches and a national and international junior Olympics record. అదే రోజున ఆయన దాదాపుగా 17 అడుగుల 6.5 అంగుళాల ఎత్తును కూడా దూకటం జరిగిందనమాట. అలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ రికార్డు కూడా ఆయన సృష్టించడం జరిగింది. అలా రికార్డును కూడా ఆయన క్రియేట్ చేశాడనమాట. దట్ ఈస్ హౌ ఈ హార్డ్ వర్క్ హీ పెయిడ్ టు బికమ్ సక్సెస్ఫుల్ పోల్ వాల్టర్. ఓకేనా? సో ఆ తర్వాత రికార్డును సాధించేశారు. రికార్డును సాధించిన తర్వాత చూసినట్లయితే, అండ్ with all the media attention and heartful congratulations, Michael's life would never be the same. ఇక నుంచి మైకేల్ జీవితం ఇప్పటిలాగా ఉండదు. విత్ ఆల్ మీడియా అటెన్షన్, అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, అండ్ లైఫ్ ఇప్పుడున్నట్టుగా తన జీవితం ఉండదు. ఎందుకని ఇప్పుడున్నట్టుగా ఉండదు అంటున్నారంటే, ఇట్ వాజంట్ జస్ట్ బికాస్ హీ వన్ ద నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ అండ్ సెట్ ఏ న్యూ వరల్డ్ రికార్డ్. అంటే తను ఇప్పుడు ఏదో పెద్దగా నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ లో రికార్డు సాధించాడని అండ్ అందరూ చాలా గొప్పగా చేశాడని మెచ్చుకున్నారని కాదు ఇక్కడ. అండ్ ఇట్ వాజంట్ బికాస్ హీ హ్యాడ్ జస్ట్ ఇంక్రీజ్డ్ హిస్ పర్సనల్ బెస్ట్ బై 9.5 inches. తనకున్నటువంటి నేషనల్ రికార్డ్ ని 9.5 inches పెంచుకున్నాడని కాదు ఆయన జీవితం మారిపోయేది. ఇట్ వాస్ బికాస్, ఇది ఎందుకో తెలుసా, ఇట్ వాస్ సింప్లీ బికాస్ మైకేల్ స్టోన్ వాస్ బ్లైండ్. సింప్లీ బికాస్ మైకేల్ స్టోన్ వాస్ బ్లైండ్. తను ఒక బ్లైండ్ అయ్యింది ఇదంతా చేశాడు. అలా ఇప్పుడు చూడండి, ఇంత పోల్ వాల్టింగ్ ఇన్ని చేశారు, ఒక బ్లైండ్, ఒక 17.5 దాదాపు 17.5 అడుగులు దూకినటువంటి వ్యక్తి కళ్ళు కనపడిన ఒక అంధుడు ఇంత గొప్పగా తను సాధించాడు కాబట్టి తను ఈరోజు మన పాఠంలో ఉన్నాడు అనమాట. ఇలా తను సాధించాడు కాబట్టే ఇక నుంచి తను బ్లైండ్ అది అని ఎవరు చెప్పి సానుభూతి చూపించాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఇక్కడ he was an achiever now today. He was inspiration to many one. అది ఇది రాసింది డేవిడ్ నెస్టర్ అని ఆయన దీన్ని మనకి తీసుకురావటం జరిగింది అనమాట. ఇది మైకేల్ స్టోన్ అని మీరు పోల్ వాల్ట్స్ అని పడితే యూట్యూబ్ లో చాలా వీడియోస్ వస్తాయి, చూసి ఆయన ఎలా అచీవ్ చేశారు ఏంటని మీరు తెలుసుకోవచ్చు అనమాట. అది ఈ రోజు 9th class యూనిట్ 2 ఏ రీడింగ్ త్రూ హైట్. అది తను దూకిన నిజమైన ఎత్తు, తను సాధించిన ఘనత. ఎందుకని he was a blind man, still he achieved a lot, great అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీ యూ in the next video. Thank you so much.